శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాగలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమివ రాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేతు. ఏవం బ్రువంత్యాం సీతాయాం సంరబ్ధః పరుషం వచః లలాటే భృకుటిం కృత్వా రావణః ప్రత్యువాచః. అమ్మవారి మాటలు రావణుడికి చాలా ఆగ్రహాన్ని తెప్పించినాయి. కోపంతో కనుబొమ్మలు ముడిచి కఠినోక్తులతో ఇలా అంటున్నాడు అమ్మవారితో, భ్రాత వైశ్రవణస్యాహం, నేను ఎవరిని అనుకుంటున్నావు? కుబేరుడు తమ్ముణ్ణి. సాపత్నియో వరవర్ణిని, అతడికి సవతి తల్లి కుమారుణ్ణి నేను. రావణో నామ, నా పేరు రావణాసురుడు అంటారు. భద్రంతే, సరే నీకు మేలు జరుగుతుంది. దశగ్రీవ ప్రతాపవాన్, నాకు 10 తలలతో కూడిన వాడిని నేను, దశగ్రీవుడు అంటారు. మిక్కిలి పరాక్రమవంతుడిని నేను అని తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు రావణాసురుడు. యుద్ధే యస్య దేవా సగంధర్వా పిశాచ పతఘోరగాః విద్రవంతి భయాద్భీతాః మృత్యోరివ సదా ప్రజాః. మృత్యువును చూసి ఏ విధంగా ప్రజలు పారిపోతారో ఆ విధంగా నన్ను చూడంగానే దేవతలేమిటి, గంధర్వులేమిటి, పిశాచులేమిటి, పతకులేమిటి, ఉరగులేమిటి అందరూ భయంతో పారిపోవలసిందే. ఎవ్వడు నేను చూస్తుండగా నా ఎదురుకుండా నిలిచే ధైర్యం ఎవరికి లేదు. నేను ఇంతకు పూర్వం ఒక కారణాన్ని పురస్కరించుకొని కుబేరుడితో యుద్ధం చేశా. ఆ యుద్ధంలో జరిగినప్పుడు నేను అతన్ని నా పరాక్రమంతో జయించాను. అప్పుడు అతడు ఏం చేశాడు? నా వలన భయం ఏర్పడి సకల సంపదలతో వెలసిల్లే తన నివాసమైనటువంటి లంకను వీడి శంకరుని నివాసమైనటువంటి కైలాస పర్వతం మీదకి, శ్రేష్టమైన కైలాస పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. అప్పుడు నేనేం చేశాను తెలుసా? యశ్యతు పుష్పకం నామ విమానం కామకం శుభం. అతనికి పుష్పకం అనే పేరు గల ఒక విమానం ఉండేది నా సోదరుడు కుబేరుడికి. వీర్యాదేవార్జితం భద్రే యనయామి విహాయసం. నా పరాక్రమంతో నేను ఆ పుష్పక విమానాన్ని సంపాదించాను. ఇక అప్పటి నుంచి కూడా ఆ విమానం మీదనే నేను ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉంటాను. ఓ సీత, నాకు కోపం వస్తే ఏమవుతుందో తెలుసా? దేవేంద్రుడు మున్నగ దేవతలు కూడా నన్ను చూసి పారిపోవలసిందే. నేను ఎక్కడ ఉంటే అక్కడ వాయువు కూడా నెమ్మదిగా నేను చెప్పినట్లు వీచవలసిందే. చండకిరణుడైన సూర్యుడు నాడే ఆ సూర్యుడు కూడా తన కిరణాల్ని నాకు కావలసిన విధంగా చల్లబరుచుకొని తన కిరణాల్ని ప్రసారం చేయవలసిందే. నేను ఏ ఏ ప్రదేశాల్లో నిలబడతానో, ఏ ఏ ప్రదేశాల్లో సంచరిస్తానో అక్కడ వృక్షాలేమిటి, మరి మిగిలిన వాయువు ఏమిటి, అసలు వృక్షాల ఆకులు కదల్చవు, వాయువు కదలనే కదలదు. నేను ఎంతవరకు కదలమంటే అంతవరకే కదులుతుంది. అసలు ఆ ప్రాంతంలో ఉన్న నదుల్లో నీరు కూడా ప్రవహించదు. అంటే నా యొక్క శాసనంతో ఈ వనములు, ఈ నదులు, ఈ వృక్షములు, ఈ వాయువులు, ఈ పంచభూతములు అన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి. దీన్ని బట్టి వీటన్నింటికి నేనే అధినాథుడని అని నీకు అర్థం కావటం లేదా? ఏమే మమ పారే సముద్రస్య
లంకా నామ పురి శుభ సంపూర్ణ రాక్షసైర్ఘోరై యథేంద్రస్య అమరావతి. సముద్ర తీరం వలె ఉన్నటువంటి సముద్రానికి తీరంలాగా ఒడ్డులాగా ఉన్న త్రికూట పర్వతం మీద నాకు లంక అనేటటువంటి ఒకనొక శుభప్రదమైన పట్టణం ఉన్నది. అది ఇంద్రుడికి అమరావతి ఎలాంటిదో నాకు లంక అలాంటిది. ఆ లంకాపురి చుట్టూ నేను వెండితో ఒక తెల్లటి ప్రాకారాన్ని నిర్మించాను. అది నా లంకాపట్టణం చుట్టూ ఆ వెండి ప్రాకారం తెల్లగా తెగతగా కాంతులేరుతూ మెరుస్తూ ఉంటుంది. నా లంకాపట్టణంలో మేడలేమిటి ముంగిళ్ళేమిటి బంగారంతో నిర్మితమైనాయి. బయట ద్వారాలు వైడూర్యాలతో నిర్మితమైనాయి. ఏనుగులు, గుర్రాలు, రథాలు మా లంకాపట్టణంలో నిండుగా పుష్కలంగా ఉంటాయి. అసలు లంకాపట్టణం అంతా ఈ ఏనుగులతోటి, గుర్రాలతోటి, రథాలతోటి క్రిక్కిరిసిపోయి ఉంటుంది. వాయిద్యాలు ఎడదక్కకుండా మ్రోగుతూ ఉంటాయి. అక్కడ ఉద్యానవనాలు సర్వకాలంలోనూ ఫలించే చెట్లతోటే కూడి ఉంటాయి. నువ్వు రాజపుత్రివి కదా, నువ్వు ఆ లంకానగరంలో నాతో కూడి నివసించినట్లయితే ఎంత చక్కగా ఉంటుంది. మానవాంగనలు ఎంత మాత్రం నువ్వు ఇక మెచ్చుకోవు. అటువంటి వైభవంతో కూడినటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తుంది మా లంకా నగరం. భుంజానా మానుషాన్ భోగాన్ దివ్యాస్య వరవర్ణిని నస్మరిష్యసి రామస్య మానుషస్య గతాయుష. రాముడు గతాయువులే, ఇంకా ఆయన ఆయువు అంతా అయిపోయింది. ఇంకక్కడ రాముడి జీవితం పరిసమాప్తికి వచ్చేసింది. అటువంటి పరిసమాప్తికి వచ్చిన జీవితం కలిగిన రాముడిని నువ్వు స్మరించవు. ఎప్పుడు నువ్వు నాతో కలిసి మా లంకా నగరంలో దివ్య భోగాల్ని అనుభవించటానికి నువ్వు గనక అంగీకరించినట్లయితే, ఒకసారి ఆ విధానానికి నువ్వు వచ్చినట్లయితే ఇంకా అప్పుడు నువ్వు రాముణ్ణి నస్మరిష్యసి రామస్య మానుషస్య గతాయుష స్థాపయిత్వా ప్రియం పుత్రం రాజ్యే దశరథేనయ మందవీర్య సుతో జ్యేష్ఠ తతః ప్రస్థాపితో హ్యయం. అసలు రాముడి సంగతి నీకు తెలియదు. నువ్వేదో నీకు తెలిసిన మాటలు ఒకటి, రాముడేదో గొప్ప ఘనకార్యం చేయడానికి అడవులకు వచ్చేసాడని ఇలా అలా అనుకుంటున్నావు. కాదు, బయట జనం ఏమనుకుంటున్నారో తెలుసా? మా రాక్షసులం ఏమనుకుంటున్నామో తెలుసా? దశరథుడికి రాముడు ఇష్టమైన కొడుకు కాదు, భరతుడే ఇష్టమైన కొడుకు. ఎందుకని? ఆ భరతుడి తల్లి అంటే ఆయనకి ఇష్టం. అందుకని తనకి ఇష్టమైనటువంటి భరతుడికి రాజ్యాన్ని కట్టబెట్టడానికి నీ భర్త అయినటువంటి రాముణ్ణి, జ్యేష్ఠుడే రాముడు ముందు పుట్టాడు ఒప్పుకుంటాం, కానీ పరాక్రమం లేదుగా, అందుకని అడవులకు పంపించేశాడు. అది అసలు కారణం. నీకు అర్థం కావట్లేదు. స్థాపయిత్వా ప్రియం పుత్రం రాజ్యే దశరథేనయ మందవీర్య సుతో జ్యేష్ఠస్తత్ర ప్రస్థాపితో వనం కిం తేన రాజ్యభ్రష్టేన రామేణ గతచేతస. ఇంకా రాముడు రాజ్యభ్రష్టుడా అయిపోయాడు, తేజస్స పోయింది, ఆయువ తగ్గిపోయింది. అది ఇంకా అటువంటి వాటితో నీకేం పని? కింతేన రాజ్యభ్రష్టేన రామేణ హతచేతస కరిష్యసి విశాలాక్షి తాపసేన. పైగా తాపసరు వేషంలో ఉన్నాడు, తపస్సు చేసుకున్నాడా? ఆ తపస్వితో నీకేం పనమ్మా? సర్వరాక్షస భర్తారం. నన్ను చూడు, ప్రపంచంలో ఉన్న సృష్టిలో ఉన్న రాక్షసులందరికీ నేనే అధిపతిని. సర్వ రాక్షస భర్తారం కామాత్ స్వయమిహాగతం. అయితే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? కామాత్, నీ మీద మదన బాణాలతో పీడితున్నై సహ న మన్మథ చరావిష్టం ప్రత్యాఖ్యాతుం త్వమర్హసి. ఈ విధంగా మన్మధుడి బాణాల చేత పీడింపబడుతున్న నన్ను నువ్వు ఎలా తిరస్కరిస్తావు? తిరస్కరించడానికి నీకు వీలు లేదు, నువ్వు తిరస్కరించకూడదు. ప్రత్యాఖ్యాయ మాం భీరు పరితాపం గమిష్యసి. నన్ను గనక నువ్వు తిరస్కరించావే అనుకో, నీకు పరితాపం తప్పదు. ఏ రకంగా ఉంటుంది? చరణేనా విహత్యేవ పురూరవ సమూర్వశి.
పురూరవసుని ఊర్వశి ఒకసారి కాలుతో తన్నేసింది, తర్వాత పరితాపం పొందింది. నువ్వు కూడా అలాగే అయిపోతావు. అంగుళ్యాన సమో రామో మమ యుద్ధే సమానుష. నీకు తెలుసో తెలీదో, రాముడు నా కాలి వ్రేలికి కూడా సమానం కాడు. సమానుష, అతడు మానవ మాత్రుడు. తవ భాగ్యేన సంప్రాప్తం భజస్వ. నీ అదృష్టం కొద్దీ నేను నీకు ఇప్పుడు లభిస్తున్నాను. మాం భజస్వ వరవర్ణిని. హే వరవర్ణిని, సుందరమైనటువంటి దేహకాంతి కలిగిందానా, నన్ను వరించు. ఏవముక్తాతు వైదేహి క్రుద్ధ సంరక్తలోచన. ఈ మాట వినేసరికి ఆవిడికి కోపం మరింత పెరిగి కళ్ళు కోపంతో ఎర్రబడిపోయి అబ్రవీత్ పరుషం వాక్యం. చాలా కఠినంగా, స్త్రీలు ఎప్పుడు అంత కఠినంగా మాట్లాడరు, అంత కఠినంగా మాట్లాడుతున్నది. వాక్యం రహితే రాక్షసాధిపం కథం వైశ్రవణం దేవం సర్వభూత నమస్కృతం. అసలు ఏమయ్యా, అవును రావణాసురుడివా, ఆ వైశ్రవణుణ్ణి, వైశ్రవణుడు కుబేరుని నువ్వు జయించానంటున్నావా? అతడు నీ తమ్ముడుగా చెప్పుకొని, కుబేరుడు నీ తమ్ముడా అని నువ్వు చెప్పుకుంటున్నావు. నువ్వు చేసే పనులు ఎలాంటివి? అశుభమైనటువంటి కార్యక్రమాలు. కథం వైశ్రవణం దేవం సర్వభూత నమస్కృతం. కుబేరుడు సర్వభూత నమస్కృతుడయ్యా, నువ్వు సర్వభూత తిరస్కృతుడివి. నువ్వు భ్రాతరం వ్యపదిశ్యత్వం అశుభం కర్తుమిచ్చసి. అశుభం ఎలా చేస్తున్నావు నువ్వు? కుబేరుడు తమ్ముడు అని చెప్పుకునే అర్హత కూడా నీకు లేదు. అవశ్యం వినశ్యంతి సర్వే రావణ రాక్షస. రావణ, నేను ఒక్క మాట చెప్తున్నాను, నేను సర్వే రాక్షసా అవశ్యం వినశ్యంతి. తప్పనిసరిగా ఈ రాక్షస మూక అంతా నశించక తప్పదు. యశాంత్వం కర్కశో రాజా. నువ్వేమన్నావు? నేను రాక్షసాధిపుణ్ణి అన్నావా? నీ రాక్షస సైన్యం అంతా నువ్వు అధిపతిగా ఉండటం వలన ఆ దోషంతో మొత్తం అంతా నశించి తీరుతారు. త్వం రాజా దుర్బుద్ధి. ఎందువల్ల కారణం, ఎందుకు నశిస్తారమ్మా అంటావా? కర్తుం అజితేంద్రియ. నువ్వు విజితేంద్రియువు కాదు, అజితేంద్రియువి, ఇంద్రియ లోలుడివి నువ్వు. ఆ ఇంద్రియ లోలత్వం అనే ఒక్క గుణం చాలు నీతో సహా నీ రాక్షస జాతిని అంతటిని నిర్మూలనం చేసి పారేయటానికి. ఏమే అపహృత్య శచీం భార్యాం శక్యం ఇంద్రస్య జీవితం. ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవినైనా ఎవడైనా అపహరించి తీసుకుని పోయి ఇంద్రుడి చేతుల్లో సంహరించబడక బతికుంటే బతికుండొచ్చుగాక, కానీ నచ రామస్య భార్యాం మాం అపనీయ అస్తి జీవితం. శ్రీరాముడి భార్యనైన నన్ను అపహరిస్తే ఆ అపహరించిన వాడికి జీవితం లేదు, ఇక వాడు అంతటితో మరణించినట్లే. రాముడు వాడిని సంహరించి తీరుతాడు. జీవేచ్చిరం వజ్రధరస్య హస్తాత్ శచీం ప్రదృశ్య ప్రతిరూప రూపం. వజ్రధరుని యొక్క చేతి నుంచి శచీదేవిని అపహరించి జీవించి ఉండవచ్చుగాక. నమాదృశీం రాక్షస దూషయిత్వా. నా వంటి దానిని ఈ విధంగా దూషించినటువంటి వాడు పీతామృతస్యాపి, అమృతం తాగినా సరే, తవ అస్తి మోక్ష, నీకు మోక్షం లేదు, అంటే నీకు మరణం తప్పదు. సీతాయాగ వచనం శ్రుత్వా దశగ్రీవ ప్రతాపవాను హస్తే హస్తం సమాచ్య చకార సుమహద్వపు. వాడికి కోపం. హస్తే హస్తం సమాచ్య, చేతిలో చెయ్యి వేసుకొని గట్టిగా నొక్కి రెండు చేతులు ఒకదాంతోనొకటి కోపంతో ఒక చేత్తో వేరొక చేతిపై కొట్టాడు. ఒక చేతి మీద వేరొక చేత్తో కొట్టి, ఇది దేనికి చిహ్నమన్నమాట? కోపానికి చిహ్నం. అటువంటి సీతాయాగ వచనం శ్రుత్వా దశగ్రీవ ప్రతాపవాన్ హస్తే హస్తం సమాహత్య, ఒక చేత్తో మరొక చేతి మీద కొట్టి, అంటే ఇంకా తాను చెయ్యబోయేటటువంటి క్రూర కృత్యానికి తాను సిద్ధమవుతున్నాడు అని ఈ చేష్ట ద్వారా నిరూపించి ఇంకా నాలో సహనం అయిపోయింది,
ఇక నేను సహనాన్ని ప్రదర్శించటం ఉండదు. ఇంకా ఇప్పుడు నా యొక్క పరాక్రమం ఏమిటో నువ్వు చూస్తావు అని చేతిలో చేయి వేసి గట్టిగా కొట్టి చకార సుమహద్వపు. అలా ఎప్పుడైతే ఒక చేత్తో ఒక చేయి ఆస్ఫోటనం చేశాడో వాడి ఆకారం సుమహత్, పెద్ద ఆకారం అయిపోయింది. సమైథిలీం పునర్వాక్యం బభాషే చ తతో భృశం. ఈ చేత్తో చెయ్యి కొట్టడాన్ని మహేశ్వర తీర్థులు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. ఏమని? మహాపుణ్య పురుషుడు పరమ భాగవతోత్తముడు అయిన హనుమంతుడు రూపాంతరం స్వీకరించడానికి ముందు ఆగ్రహం ప్రదర్శించాడు అని మనం వింటాం. అలా ఆగ్రహం చూపకుండా రూపాంతర స్వీకారం కుదరదు. సన్యాసి వేషంలో ఉన్నటువంటి రావణాసురుడు ఆ వేషాన్ని ఉపసంహరించి తన నిజ వేషాన్ని పరిగ్రహించటానికి చేతిలో చేయి వేసి గట్టిగా శబ్దం చేశాడు. కాబట్టి రావణాసురుడు కూడా సీతాదేవి చెంత కపటం ఇంకా ఉచితం కాదని భావించాడో ఏమో, తన సహజ రూపం ప్రదర్శించటం కోసం, తన సామర్థ్యాన్ని ప్రకటించడం కోసం నిజ రూపాన్ని స్వీకరిస్తున్నాడు అని మహేశ్వర తీర్థుల వ్యాఖ్య అద్భుతమైన సముచితమైన వ్యాఖ్య చేశారు. అలాగే తిలకకారుడు కూడా ఇంకొక మాట అంటున్నాడు, మహిషాసురాదుల్ని సంహరించిన స్త్రీయే. మహిషాసురుణ్ణి ఎవరు సంహరించారు? అమ్మవారు. కాబట్టి ఈమె ఒకప్పుడు తను అపహరించుకొని పోయే సమయంలో క్రౌర్యం చూపిస్తుందేమో అనే అనుమానంతో తాను క్రూరమైన మహారూపాన్ని ధరించాడు అని. ఈ స్త్రీ కంటే కూడా తాను భయంకర రూపాన్ని ధరించాలి అని ఒకప్పుడు మహిషాసురుడు ఈమె ఆ శక్తి చేతుల్లో మరణించిన విషయం ఆ రావణాసురుడికి గుర్తుకు వచ్చి దానికి ప్రతిక్రియగా తాను భయంకర రూపాన్ని ధరించాడు అని చెప్తున్నారు. లేదా కపట ఎతిరాగా వచ్చిన ఆ వేష స్వభావం తాను చేయబోయే పనికి సరిగ్గా అతికినట్లు ఉండదు. అందుకని స్వీయ వేషాన్ని ధరించాడు. నాకు నా సహజమైన వేషంతో నేను ఏ పని చేసినా చలామణి అవుతుంది కాబట్టి తన యొక్క స్వీయమైన రావణ వేషాన్ని ఆయన గ్రహించాడు. సమైథిలీం పునర్వాక్యం బభాషే చ తతో భృశం. అప్పుడు మళ్ళీ రావణాసురుడు అమ్మవారితో అంటున్నాడు, నోన్మత్తయా శృతౌ మన్యే మమ వీర్య పరాక్రమౌ. నువ్వు ఉన్మత్తయా నశ్రుతం, నువ్వు కొంచెం భయమో మరి పిచ్చో మరి లేకపోతే శ్రద్ధగా వినలేదో ఏమో, నన్ను గురించి అశ్రద్ధగా విన్నావేమో, విన్నా పెడచెవిని పెడుతున్నావేమో. ఉద్వహేయం భుజాభ్యాంతు మేదినీం అంబరే స్థిత. అదే తిలక వ్యాఖ్య చెప్పారుగా, అమ్మవారిని ఈవిడ అమ్మవారే గనక అయితే వాడి మనసులో ఆలోచన వచ్చిందనమాట. ఈవిడ అమ్మవారే గనక అయితే అమ్మవారిని కూడా భయపెట్టేటటువంటి తన యొక్క బలపరాక్రమాదుల్ని వర్ణించి చెబితే ఆవిడ భయపడి లొంగిపోతుందని ఒక ఆలోచన వచ్చింది ఆ రావణాసురుడికి. అందుకని ఇప్పుడు వెంటనే ఆ స్ఫూర్తితో అంటున్నాడు, నేను ఆకాశంలో మేదినీం అంబరే స్థిత అపిబేయం సముద్రం చ హన్యాం మృత్యుం రణే స్థిత. ఈ భూమండలాన్ని అంతటినీ నా చేతుల్లో నేను మోసేస్తాను. అప్పుడు నువ్వు అక్కడ ఉంటావురా, భూమి మీద ఉండవా? నేను ఆకాశంలో ఉంటాను. ఆకాశంలో నిలబడి భూమిని అంతటినీ నేను మోయగలను. నా శక్తి అంత ఉంది. ఏమనుకున్నావో? ఇంక మరి భూమి మీద సముద్రం నీళ్ళన్నీ తాగేయగలను. ఎవరైనా సరే నాకు యుద్ధంలో ఎదురొడ్డి నిలిస్తే వాళ్ళని మృత్యుదేవతకి బలి చెయ్యగలను. అర్కం నృంధ్యాం శరైస్తీక్ష్ణై. తీవ్రమైన బాణాలు వేసి సూర్య గమనాన్ని కూడా నిరోధించగలను. భింద్యాం హి మహీతలం. భూతలాన్నే భింద్యాం చీల్చి పారేయగలను. కామరూపిణం ఉన్మత్తే పశ్యమాం కామదం పతిం. అహం కామరూపి, నేను కామరూపుణ్ణి. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాను. కోరికలు తీర్చగల రాక్షస ప్రభువును నేను. నన్ను చూడు, నన్ను చూస్తే నీకు అర్థం కావట్లేదా? ఏవ ముక్తవతస్తస్య సూర్యకల్పే శిఖి ప్రభే క్రుద్ధస్య హరిపర్యంతే రక్తే నేత్రే బభూవతు. ఆ విధంగా మాట్లాడుతూ ఉండగానే ఆయన కళ్ళు ఎలా ప్రకాశించినాయి! ఏవ ముక్తవతస్తస్య
సూర్యకల్పే శిఖి ప్రభే, అగ్నికల్పంలాగా అగ్నుల్లాగా సూర్యుడిలాగా హరి పర్యంతే రక్తే నేత్రే, ప్రకలందు గోరోచన వర్ణాలతో కూడినవై కోపంతో ఆయన కళ్ళు ఎర్రబడినాయి. ఒక శ్లోకం మొత్తంలో రావణాసురుడి కళ్ళు ఎర్రబడటాన్ని 3 పోలికలతో వేసి వర్ణిస్తున్నాడు మహాకవి. అది ఏవ ముక్తవతస్తస్య సూర్యకల్పే శిఖి ప్రభే క్రుద్ధస్య హరిపర్యంతే రక్తనేత్రే బభూవతు, రక్తనేత్రే హరిపర్యంతే పర్యంతే బభూవు, గోరోచన వర్ణాన్ని కలిగి ఉన్నాయి. సద్య సౌమ్యం పరిత్యజ్య భిక్షు రూపం స రావణ, వెంటనే సౌమ్య రూపంలో ఉన్నటువంటి ఆ భిక్షు రూపాన్ని పరిహరించి స రావణ స్వం రూపం కాల రూపాభం భేజే వైశ్రవణానుజ, కాల రూపంతో సమానమైన తన స్వరూపాన్ని భేజే పొందెను. సంరక్తనయన, ఎర్రటి కళ్ళు, శ్రీమాన్ తప్తకాంచన కుండల, శ్రీమాన్ అదేదో శోభ ఉంది వాళ్ళు. తప్త కాంచన కుండల, బంగారం లాంటి బంగారంతో చేయబడినటువంటి కాంచన కుండలాలు, కుండలముల కాంతి. క్రోధేన మహతావిష్ట, కోపంతో మండిపోతున్నాడు, ఊగిపోతున్నాడు. నీలజీమూత సన్నిభ, నల్లటి కారుమబ్బులాగా నల్లగా ఉన్నాడు. దశాస్య 10 తలలు వచ్చాయి. కార్ముకి, విల్లములు ధరించాడు. బభూవ క్షణదాచర, ఆ సన్యాసి వేషంలో ఉన్న రావణాసురుడు ఒక్కసారిగా 10 తలలు ధరించాడు. చేతిలోకి విల్లములు వచ్చాయి. సపరివ్రాజకచ్ఛద్మ మహాకాయో విహాయతు, పరివ్రాజకుడనే వంకతో పెట్టుకున్న శరీరాన్ని విహాయ విడిచిపెట్టేశాడు. ప్రతిపద్య స్వకం రూపం రావణో రాక్షసాధిప, స్వీయ రూపాన్ని పొంది ఆ రావణాసురుడు సంరక్తనయన క్రోధాజ్జీమూత నిచయ ప్రభ, మేఘాలు, నల్లటి మేఘాల కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో అతడు మెరిసిపోతూ, రక్తాంబరధర, ఎర్రటి వస్త్రాలు ధరించి, స్త్రీరత్నం ప్రేక్ష్య మైథిలీం, అమ్మవారిని చూసి మైథిలిని ఆయన సతాం అసిత కేశాంతాం భాస్కరస్య ప్రభామివ, సూర్యకాంతి కళ్ళతో ఎవరు చూడలేరు అటువంటి సూర్యకాంతి వలె ప్రకాశించిపోతున్నటువంటి తేరిపార చూడటానికి దుర్నిరీక్షురాలైనటువంటి ఆ నిగనగలాడుతున్న కేశములు కలిగినటువంటి సాం అసిత కేశాంతాం భాస్కరస్య ప్రభామివ వసనాభరణోపేతాం, శ్రేష్టమైనటువంటి వస్త్రం, పట్టు వస్త్రం, ఆభరణాలు ధరించి ఉన్నటువంటి సీతతో రావణాసురుడు మళ్ళీ అంటున్నాడు, త్రిషు లోకేషు విఖ్యాతం యది భర్తారమిచ్చసి, అది మామాశ్రయ వరారోగే తవాహం సదృశపతి, ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నాడు, నీకు తగిన భర్తను నేనే. ఆ రాముడు నీకు తగిన భర్త కాదని నీకు ఎన్నో సాక్ష్యాలతో, ఎన్నో రుజువులతో, ఎన్నో హేతువులతో నచ్చజెప్పాను, అయినా నువ్వు వింటలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నీకు తగిన భర్తను తవాహం సదృశపతి, నువ్వు గనక నన్ను భర్తగా అంగీకరించినట్లయితే నీకు ముల్లోకాల్లోనూ బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మాం భజస్వ చిరాయత్వమహం శ్లాఘ్య ప్రియస్తవ నైవ చాహం క్వచిద్ భద్రే కరిష్యే తవ విప్రియం త్యజతాం మానుషో భావో మయి భావ ప్రణీయతాం. ఏమంటున్నాడు రావణాసురుడు, నన్ను గనక నువ్వు అంగీకరించి నా ప్రక్కన చేరినట్లయితే నీకు ముల్లోకాల్లోనూ గొప్ప పేరు వస్తుంది. అంటే రావణాసురుడి యొక్క లోపల ఆలోచన ఏమిటనమాట, సత్స్వరూపంతో చిస్వరూపంతో కూడి ఉంటే సత్తుకి విలువ, ఆ సర్వశక్తి సమన్విత అయినటువంటి అమ్మవారు దేనితో కూడి ఉంటుంది, సర్వజ్ఞత్వంతో, సర్వజ్ఞుడైన వాడితో కూడి ఉంటుంది. కానీ ఈ రావణాసురుడు ఏమంటున్నాడు, నాలాంటి
రాక్షస ప్రవృత్తితో కూడి నేను ఆ ఆ శ్రీ మహావిష్ణువు పరమాత్మ అని చెప్పుకోబడుతున్న శ్రీ మహావిష్ణువు సత్స్వరూపం అని చెప్పబడుతున్న శ్రీ మహావిష్ణువుకి పోటీ అయిన వాడిని. నువ్వు మా ఇద్దరి మధ్యలో ఉన్నావు ఇప్పుడు. ఇది రామాయణ యొక్క అంతర్భూతమైన రహస్యం. మధ్యలో ఉన్నదెవరు? శక్తి. శక్తి ఎవరి చేతుల్లో ఉంటే వాళ్లే త్రిలోకాధిపతులు, సృష్టికి కర్తలు. అది రావణాసురుడి లోపల ఉద్దేశం. రాక్షస లక్షణాలు ముల్లోకాల్ని ఆక్రమించగలవు, ఆ సత్వగుణం లక్షణాలు అసలు ఆక్రమించలేవు. ఆ పరమాత్మ అని అంతటా నేను అంతటా వ్యాపించి ఉన్నాను, అంతటా సంచరించగలను, కనిపిస్తాను. ఆ పరమాత్మ అంతటా ఉన్నాడని అంటున్నారు, కనపడని వాడు ఉన్నాడని నమ్మకం ఏమిటి? ఇది రావణాసురుని యొక్క ప్రహ్లాదాల నుంచి, వాడి యొక్క పరుషోక్తుల నుంచి మనం గ్రహించవలసినటువంటి అసత్పదార్థ విజ్ఞానం. దీనికి సమాధానం వెంటనే మనకి ఇక్కడే లభించేస్తుంది. ఇది స్థిరం కాదు. రావణుడు అనుకుంటున్నటువంటి నేను ముల్లోకాల్లోనూ తిరగలను, కనపడగలను, కనపడేది పరిమితం, తిరగలేదు, అయిపోయింది అక్కడే. ఆ రావణాసురుడు యొక్క శక్తి, బలం, శౌర్యం అన్నీ అవి పరిమితములే. పరిమితమైనవి నశించక తప్పదు. అపరిమితానికి నాశనం లేదు, సర్వవ్యాపకమైన తత్వానికి నాశనం లేదు. అది అహంకార భూయిష్టమైన, అజ్ఞాన భూయిష్టమైన దృష్టితో చూస్తున్నాడు కాబట్టి రావణాసురుడికి అర్థం కావటం లేదు. లోకంలో అస్తిత్వవాదానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి 190 వాదాలన్నీ ఈ వాదంతో దీంతో పరాస్తం అయిపోయినట్లే భావం. నిలవలేవు. అవన్నీ రావణాసురుని ఆశ్రయంగా కోరుకున్నాయి. రావణాసురుడు వాదంలో ఉన్న పస ఇది. కాబట్టి శక్తిని వాడు తన వైపుకు లాక్కోవాలని చూస్తున్నాడు. అమ్మవారు కూడా తాత్కాలికంగా అంగీకరించినట్లు కనిపిస్తున్నది. ఎందుకు? ఈ రావణాసురుడి వాదంలో ఉన్న దోషం ఏమిటో లోకం గ్రహించాలి అని. ఇలాంటి వాళ్ళంతా వాళ్ళ యొక్క ఆ దుర్బుద్ధుల్ని మానుకోవాలి అని. ఇది అమ్మవారి యొక్క తాత్పర్యం. అదే చెప్తున్నాడు, మాం భజస్వ చిరాయ త్వమహం శ్లాఘ్య ప్రియస్తవ నైవ చాహం క్వచిత్ భద్రే కరిష్యే తవ విప్రియం. నీకు నేను ఒక మాట ఇస్తున్నాను, నీకెప్పుడు నేను అయిష్టాన్ని కలిగించను, నువ్వు చెప్పినట్లే వింటాను. నీ మానుష భావాన్ని విడిచిపెట్టి మయి భావ ప్రణీయతాం, నా మీద నీ భావాన్ని ప్రసరింపజేయి. రాజ్యాచ్యుతం, మళ్ళీ రామనింద మొదలుపెట్టాడు. రాజ్యాచ్యుతం అసిద్ధార్థం రామం పరిమితాయుషం. ఇవన్నీ అజ్ఞానంతో కూడిన మాటలు. రాముడు రాజ్యాత్ చ్యుతుడట, రాజ్యం నుంచి చ్యుతమైపోయినాడు, జారి పడిపోయినాడు. అసిద్ధార్థం అంటే దేనిని సాధించలేడు, ఏ పనిని సాధించలేడు, అసిద్ధమైన అర్థములు కలవాడు. పరిమిత ఆయుషం, అల్పాయుష్కుడు. కైర్గుణైరనురిక్తాసి మూఢే పండితమానిని. నువ్వు పండితమానిలాగా ఉన్నావే అంటే మూర్ఖురాల్లాగా ఉన్నావే. ఏ గుణాలు చూసి నువ్వు ఆ రాముడిని అంగీకరించి రాముడు అని నేను విడిచిపెట్టను అని అంటున్నావు? ఇందాక నుంచి మనం చెప్పుకున్నది ఇదే విషయం. రామాయణం వచ్చిందే ఇందుకు. యస్త్రియా వచనాద్రాజ్యం విహాయ ససుహృజ్జనం అస్మిన్ వ్యాళానుచరితే వనే వసతి దుర్మతికి. మళ్ళీ అదే విషయం చెప్తున్నాడు. ఒక స్త్రీ కోసం, ఒక స్త్రీ యొక్క మాటని ప్రమాణంగా తీసుకొని ఆయన తన మిత్రులందరినీ విడిచిపెట్టి ఈ దుష్ట మృగాలు తిరిగేటటువంటి ఈ అడవిలో వచ్చి ఇక్కడ తిరుగుతున్నాడే. అటువంటి దుష్టాత్ముడైనటువంటి ఇత్యుక్త్వా మైథిలీం వాక్యం ప్రియార్హాం ప్రియవాదిని
అభిగమ్య సుదుష్టాత్మ రాక్షస కామమోహిత. ఈ విధంగా మాటలు చెప్పి దుష్టాత్ముడైనటువంటి కామమోహితుడైనటువంటి ఆ రావణాసురుడు జగ్రాహ రావణ సీతాం బుధ ఖే రోహిణీమివ. ఆఖరిసారి ఎందుకు మళ్ళీ రాముణ్ణి ఆ రావణాసురుడు నిందించాడు అంటే తన పూనికని తన యొక్క ప్రయత్నాన్ని మరింత గట్టిగా బలవత్తరం చేసి తన పట్టు ఏమాత్రం సడలకుండా ఉండటానికి తన బుద్ధి తన పట్టుకి దోహదం చేయడం కోసం ఆ భావాన్ని తెచ్చుకుని ఒళ్ళంతా అటువంటి ఉద్రేకంతో జగ్రాహ రావణ సీతాం, రావణాసురుడు సీతని అమ్మవారిని జగ్రాహ పట్టుకొనేను. ఈ పట్టుకోవడం ఎలా ఉంది? బుధ ఖే రోహిణీమివ, ఆకాశంలో బుధ గ్రహం వెళ్లి రోహిణి నక్షత్రాన్ని పట్టుకున్నట్లు. వామేన సీతాం పద్మాక్షిం మూర్ధజేషు కరేణ సహ, ఆ పట్టుకున్న విధానాన్ని వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ రామాయణం కేవలం రామాయణం కదే. ఇందాక మనం చెప్పుకున్నది రామాయణం యొక్క అంతర్గర్భితమైన అర్థం. ఇది ఇప్పుడు కేవలం రామాయణం కథని కథగానే మనం చూడాలి. వామేన సీతాం, ఎడమ చేత్తో సీతాం పద్మాక్షిం సీతాం, తామర రేకుల వంటి కన్నులు కలిగిన అమ్మవారిని ఎడం చేత్తో ఎట్లాగా మూర్ధజేషు కరేణ, వామేన కరేణ, ఎడమ చేతితో ఆమె యొక్క మూర్ధజేషు తల వెంట్రుకలని, తన ఎడం చేత్తో ఆమె జుట్టుముడిని, తర్వాత ఊర్వోస్తు దక్షిణేనైవ, కుడి చేతితో ఆమె తొడలని గట్టిగా పట్టుకొనెను. కేశము తొడలు మాత్రము పట్టుట వెనకటి శాపమునకు వెరచియే. ఇంతకుముందు వాడికి నువ్వు గనక బలాత్కారంగా ఎవరినైనా స్పృశిస్తే నీకు మరణం ఖాయం అనే శాపాన్ని నుంచి తప్పించుకోవటం కోసం ఈ విధంగా కేవలం కేశాలు ఈ ఊరువుల్ని ప్రతిజగ్రాహ పరిజగ్రాహ పాడిన వామేన సీతాం పద్మాక్షిం మూర్ధజేషు కరేణ సహ ఊర్వోస్తు దక్షిణేన ఇవ పరిజగ్రాహ పాడిన తం దృష్ట్వా మృత్యు సంకాశం తీక్ష్ణదంష్ట్రం మహాభుజం ప్రాద్రవన్ గిరి సంకాశం భయార్త వనదేవత. అక్కడ ఎవరు లేరు అని అనుకుంటున్నాడు కానీ అక్కడందరూ వనదేవతలు భయంగా వణికిపోతూ ఈ ఘోరమైన దృశ్యాన్ని చూస్తున్నారు. ఎప్పుడైతే వీడు అమ్మవారిని జుట్టు గట్టిగా పట్టుకున్నాడో వాళ్ళు అక్కడి నుంచి భయంతో పారిపోయారు వనదేవతలందరూ. సచ మాయామయో దివ్య కరయుక్త కరస్వన ప్రత్యదృశ్యత హేమాంగో రావణస్య మహారథ. ఎప్పుడైతే వీడి మనస్సు వీడి అభిప్రాయం తెలుసు ఆ రథానికి రథసారథికి, ఎప్పుడైతే ఈ దుర్మార్గుడు అమ్మవారి కేశపాశాన్ని ఎడం చేత్తో గట్టిగా సడలకుండా పట్టుకున్నాడో అక్కడికి వెంటనే ఆ రథం ఆ గాడిదలు పూంచిన మహాకరస్వనమైన భయంకరమైన శబ్దాన్ని చేస్తున్నటువంటి ఆ రథం కాస్త అక్కడికి సిద్ధంగా అధిరోహించడానికి సిద్ధంగా వచ్చేసింది. అంటే అర్థమేంటనమాట, నలకూబరుడు వేదవతి మున్నగు వాళ్ళంతా కూడా శపించారు. ఎవరిని? రావణాసురుని. ఏమని? పరభార్యను తాకితే నీకు మరణం తప్పదు అని. అందుకనే అతడు తాకకుండా వాస్తవంగా సీతను పట్టుకోలేదు అని ఇది వ్యాఖ్యాతలంతా వ్యాఖ్యానించారు. ఆమె నీడను పట్టుకున్నాడు అని వ్యాఖ్యానించారు. సరే, దానికి ఏముంది? మహేశ్వర తీర్థులు కూడా ఆ విధంగా ఆయన ఒక ప్రమాణాన్ని కూడా చూపించాడు. ఏమిటా ప్రమాణం? ఛాయాగ్రాహిత్వమప్యస్తి సర్వశాస్త్ర విశారదే కేశఛాయాం పరామృశ్య జానుఛాయాం తథైవ చ గృహీత్వా జానకీం హృష్టో లంకాం ప్రాయాత్స రావణః. ఆ ఛాయను పట్టుకునే అతడు అమ్మవారిని ఛాయాగ్రహణం చేసే అమ్మవారిని తీసుకుని వెళ్ళాడు అని. సీతాపహరణం చైవ ఏ శృణ్వంతి నరోత్తమాః నేషామశుభం దేవి భవిష్యతి కదాచన. ఈ సీతాపహరణ వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి అశుభం అనేది కలగదు. సీతాపహరణ వృత్తాంతాంతర్గర్భిత రహస్యాన్ని మనం ఇందాకే
మననం చేసుకున్నాం, శ్రవణం చేశాం. ఇంకా ఆ విషయాన్ని మాటిమాటికి మనం సంస్మరించనవసరం లేదు. తతస్తాం పరుషైర్వాక్యైః భర్సయన్ స మహాస్వనః అంకేనాదాయ వైదేహీం రథమారోపయత్తదా. ఆవిడ ఏం చేశాడు? పరుషైర్, కఠినాతి కఠినమైన మాటల్ని అంటూనే, ఘోరమైన కంఠస్వరంతో మాట్లాడుతూనే, ఆ అంకేనాదాయ ఆమె ఉరువులను పట్టుకుని గట్టిగా అతడు ఏం చేశాడు? రథమారోపయతు, రథం మీద ఎత్తి తన ఊరువుల మీద కూర్చోబెట్టుకున్నాడు, తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. సా గృహీత విచుక్రోశ రావణేన యశస్విని రామేతి సీతా దుఃఖార్త రామం దూరగతం వనే. ఎప్పుడైతే రావణాసురుడు ఆ విధంగా బలవంతంగా ఆమెను ఎత్తి రథం మీద కూర్చోబెట్టుకున్నాడో వెంటనే ఆవిడ ఆ క్షణంలో హా రామేతి చుక్రోశ, ఆవిడ విలిపిస్తోంది, నా శ్రీరామ శ్రీరామ అని విలిపిస్తోంది అమ్మవారు. అది చాలా దూరంలో ఉన్న రాముడికి వినపడుతుందనేటటువంటి ఆలోచనతో, దుఃఖ ఆక్రోశంతో ఆవిడ ఆ విధంగా ఆక్రోశించింది. తాం అకామాం సకామార్త పనగేంద్ర వధూమివ వివేష్టమానామాదాయ ఉత్పపాతాద రావణ. కామార్తుడైన రావణుడు ఆ విధంగా అమ్మవారిని రథంలో కూర్చోబెట్టుకుని ఉత్పపాత, ఆకాశంలోకి రథంతో సహా ఎగిరాడు. తతస్సా రాక్షసేంద్రేణ హ్రియమాణ విహాయస, ఆకాశ పదంలో రాక్షసేంద్రుడి చేత హ్రియమాణ అపహరింపబడుతూ ఉన్నటువంటి సా అమ్మవారు భృశం చుక్రోశ మత్తేవ భ్రాంత చిత్తాయధాతురా. భృశం చుక్రోశ మిక్కిలిగా విలపించింది, ఏడుచుతున్నది. భ్రాంత చిత్త తతస్స, ఇప్పుడు అమ్మవారిని ఏ మార్గంలో అపహరించి తీసుకుపోతున్నాడు? భూమి మీద కాదు, ఎక్కడ? విహాయస, ఆకాశ మార్గంలో తీసుకుపోతున్నాడు. విహాయస, ఈ విహాయస అనే అర్థమే చారణాచరితే పది అనే మాటకి అర్థం చెప్పుకుంటే, ఇప్పుడు ఈ రావణాసురుడు ఆకాశంలో ఎత్తుకుపోతున్నాడు కదా, హనుమంతుడు ఎక్కడ వెతకాలి? భూమి మీద నడుచుకుంటూ వెళ్ళి వెతికితే ఎక్కడ వెతుకుతాడు? ఆయన కూడా ఆకాశంలోనే వెతకడానికి వెళ్ళాడు అని అన్వయం. ఇక్కడ విహాయస అనే మాటని అటువంటి అర్థంతోనే మహాకవి ప్రయోగించాడని మనం భావించటంలో ఏమాత్రం దోషం ఉండదు. హా లక్ష్మణ మహాబాహో గురుచిత్త ప్రసాదక హ్రియమాణం న జానీషే రక్షసాం మాం అమర్షిణ. హా లక్ష్మణ, ఇప్పుడు అమ్మవారు, ఇది అంత విధి విచిత్రం. అమ్మవారికి అన్నీ తెలుసు, అయ్యవారికన్నా ఎక్కువ తెలుసు. కానీ ఇలా జరిగి తీరవలసిందే. ఆ విధంగా లక్ష్మణుడు వెళ్ళగొట్టబడవలసిందే. మళ్ళీ లక్ష్మణుని యొక్క ఆ స్నేహాన్ని, ఆయనకి తమ మీద ఉన్నటువంటి భక్తిని మాటి మాటికి ప్రతి క్షణం అమ్మవారు తలుసుకోవలసిందే. ఆ ఒక్క క్షణంలో అలా మాట్లాడవలసిందే. అదే విధి లీల, అంతే, తప్పదు. ఆ లక్ష్మణ మహాబాహు గురు చిత్త ప్రసాదక, నీకు గురువు ఎవరు? మీ అన్నగారు శ్రీరామచంద్రుడి యొక్క మనస్సుని సంతోషపెట్టేటటువంటి ఓ లక్ష్మణ, నజానీషే కిం, నన్ను ఈ రాక్షసుడు ఎత్తుకుపోతున్నాడయ్యా, నువ్వు చూడటంలేదా? నీకు నేను కనపట్టలేదా? ఎందుకు చూడలేకపోతున్నావు? జీవితం సుఖం అర్ధాంశ ధర్మహేతో పరిత్యజన్ హ్రియమాణం అధర్మాణ మాం రాఘవన పశ్యసి. శ్రీరామ, నువ్వు ధర్మం కోసం జీవితాన్ని, సుఖాన్ని, ధనాన్ని విడిచిపెట్టి వనానికి వచ్చావే, నన్ను ఈ రాక్షసుడు అధర్మంగా ఎత్తుకుపోతుంటే నువ్వు చూడనట్లేదేమి? ఎందుకు చూడటలేదు? త్వరగా వచ్చి నా దుస్థితిని నువ్వెందుకు కనిపెట్టలేకపోతున్నావు? నను నామా వినీతానాం వినేతాసి పరంతప కథమేవం విధం పాపన్నత్వం శాసిగి రావణం. ఇటువంటి పాపం చేస్తున్నటువంటి ఈ రావణాసురుణ్ణి నువ్వు కథం నత్వం శాసి, ఎందుకు శాసించడం లేదు?
ఎందుకు వీడిని శిక్షించడం లేదు, వీడిని శిక్షించి నన్ను నువ్వు ఎందుకు రక్షించలేకపోతున్నావు, ఇక్కడికి వెంటనే వచ్చి నా దుస్థితిని నువ్వెందుకు చూడటం లేదు అని అంటే దాని అర్థం నువ్వు వచ్చి చూడాలి అని. రాముడు కంటపడితే చాలు తనకు బంధ విముక్తే. నను సద్యో వినీతస్య దృశ్యతే కర్మణ ఫలం కాలోప్యంగీ భవత్యత్ర సస్యానామివ పక్తయే. మళ్ళీ సమాధానపరుచుకుంటోంది అమ్మవారు. అవునులే, ఎంత అవినీతిపరుడైనా వాడి పాపకృత్యానికి వెంటనే ఫలం కలుగుతుందా? ఇదిగో ఇప్పుడే తప్పు చేశాడు, ఇప్పుడే వీడిని శిక్షించండి అంటే కుదరదు కదా. వీడు తప్పు చేశాడు, ఈ తప్పుకి తగిన ఫలితం కాలాన్ని బట్టి అనుభవిస్తాడు. పైరు పండడానికి కొంతకాలం పడుతుంది, అలాగే పాపాలు పండడానికి కూడా కొంతకాలం పడుతుంది. అలాగే వీడి పాపానికి శిక్ష వేయటానికి కూడా నీకు కొంతకాలం లభించవచ్చు. పాపం అమ్మవారు తనని తానే సమాధానపరుచుకుంటోంది. లోకంలో ఆపదల్లో ఉన్న వారందరికీ ఒకానొక దివ్య మంత్రాన్ని, మనోబలాన్ని, నిబ్బరాన్ని, ధైర్యాన్ని ఈ 2 మాటల ద్వారా చెప్తున్నది. ఇవి మనకు చాలా అవశ్యగ్రహణీయమైన విషయాలు. నను సద్యో వినీతస్య దృశ్యతే కర్మణ ఫలం కాలోప్యంగీ భవత్యత్ర సస్యానామివ స్పక్తయే న కర్మ కృతవానేతత్ కాలోపహత చేతనః జీవితాంతకరం ఘోరం రామాప్యసనమాప్నుహి. నువ్వు ఈ విధంగా కాలమహిమతో బుద్ధి చెడి ఇటువంటి దుష్కృత్యం చేస్తున్నావు కాబట్టి నువ్వు రాముడి వలన నీ ప్రాణాల్ని పోగొట్టుకోవటం ఖాయం అని రావణాసురుడితో మళ్ళీ హంత ఇదానీం సకామాస్తు కైకేయీ సహబాంధవై. ఒక ఉపద్రవం వచ్చినప్పుడు దాని వెనకాలన్న అన్ని విషయాల్ని స్మరించటం ఇది మానవ స్వభావం. అమ్మవారు కూడా మానవ మాతృరాలేగా. ఇప్పుడు ఈవిడి దృష్టి కైకమ్మ వారి మీదకు పోయింది. ఆమె మీద లోపల ఎక్కడో ఉన్న కోపం మళ్ళీ బయటికి పెళ్ళూపుకి వస్తోంది. అంత అయ్యో ఇదానీం సకామాస్తు కైకేయి. మా కైకమ్మ అత్తగారి యొక్క కోరిక ఇప్పటికి నెరవేరింది. ఏమిటయ్యా అంటే రాముడు అరణ్యాలకు రావటం వల్ల, రావణాసురుడు తను అపహరించటం వల్ల ఆ అపహరించేటటువంటి ఆ బాధ తను ఇప్పుడు పడుతున్నది కాబట్టి కైకమ్మ యొక్క మనస్సు ఆనందంతో, అంటే సీతమ్మని ఈ విధంగా బాధ పెట్టడం ఆవిడ ఉద్దేశం అయి ఉంటుందని ఈవిడ ఆపాదించి చెప్తూ ఉన్నది. క్రియే యద్ధర్మ కామస్య ధర్మపత్ని యశస్విన ఆమంత్రయే జనస్థానే కర్ణికారాన్ సుపుష్పితాన్ క్షిప్రం రామాయ శంసధ్వం సీతాం హరతి రావణ. అయ్యో ఓ కర్ణికార వృక్షాలారా, విరబూసిన కొండగోగు చెట్లలారా, కొండగోగు మొక్కల్లారా, మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను, వేడుకుంటున్నాను. కనిపించిన చెట్టు పుట్ట పక్షి మరి మృగము అన్నింటికి విజ్ఞాపన చేస్తున్నది అమ్మవారు. ఏమని? శంసధ్వం రామాయ క్షిప్రం. వెంటనే మీరు రాముడితో ఈ మాట చెప్పేయండి. మీరు ఇక్కడికి రాముడు రాగానే చెప్పండి. ఏమని? సీతాం హరతి రావణ. రావణాసురుడు సీతను అపహరించి తీసుకుని పోతున్నాడు. ఓ జనస్థానంలో ఉన్న కర్ణికారముల్లారా, సుపుష్పితాలైనటువంటి కర్ణికారముల్లారా, మాల్యవంతం శిఖరిణం వందే ప్రస్రవణం గిరిం. ఈ మాల్యవంత పర్వతమా, నీకు నేను నమస్కారం చేస్తున్నాను. నువ్వే ప్రస్రవణగిరివి. నీ మీద నుంచి అనేక జలపాతాలు సెలయేళ్లు క్రిందకు ప్రవహిస్తాయి కాబట్టి నువ్వు ప్రస్రవణం. ఓ మాల్యవంత పర్వతమా, పుష్పములతో నిండి శిఖరిణం, నువ్వు చక్కటి శిఖరాలు కలిగిన మాల్యవంత పర్వతమా, నీకిదే వందే నమస్కారం చేస్తున్నాను. నువ్వు శీఘ్రమే రావణాసురుడు సీతను అపహరించుకుని పోతున్నాడని మా శ్రీరామచంద్రుడు రాగానే చెప్పు. క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణ హంసకారండవాకీర్ణాం వందే గోదావరి నదీం. కొండగోగులకి, మాల్యవంత పర్వతానికి, గోదావరి నదికి. ఎటువంటి గోదావరి నదిని అంటుంది? హంసకారండవాకీర్ణాం. హంసలు బెగురు పక్షులతో నిండి ఉన్నటువంటి ఓ గోదావరి, క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణ. ఈ మాట
క్షిప్రం రామాయ శంసధ్వం, వెంటనే రాముడికి చెప్పండి. ఆలస్యం చేస్తే మరి ఎంత ఏ ప్రమాదం జరగాలో ఆ ప్రమాదం కాస్త జరిగిపోతుంది. మీరు ఆలస్యం చేయకండి, తర్వాత చెబుదాంలే, రాముడు అడిగితే చెబుదాంలే అని అనుకోకండి. వెంటనే శ్రీరాముడితో మీరంతా చెప్పేయండి. క్షిప్రం రామాయ శంసధ్వం సీతాం హరతి రావణ. అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అంతటిని మేల్కొలిపి తన యొక్క బాధని వాటికి చెప్పి ఆ బాధని శ్రీరాముడికి నివేదించండి అని ప్రకృతి ద్వారా నివేదిస్తున్నది అమ్మవారు. ఇంకా అంతకంటే అటువంటి ఘోర పరిస్థితుల్లో అంతకంటే అమ్మవారు చేయగలిగింది ఏమున్నది? హంసకారండవాకీర్ణాం వందే గోదావరీం నదీం క్షిప్రం రామాయ శంసత్వం సీతాం హరతి రావణ. గోదావరి తల్లి నువ్వు చెప్పు శ్రీరాముడితో. ఓ మాల్యవంత పర్వతమా నువ్వు చెప్పు శ్రీరాముడితో. ఓ కొండగోగులారా, ఈ మహామహావృక్షాలు ఉండగా కొండగోగులకే ఎందుకు చెప్పింది? కొండగోగు పువ్వులు ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు తన యొక్క పరిస్థితిని తెలియజెప్పే ఆ వర్ణం రక్తవర్ణం. అందుకని ఆ రక్తవర్ణం కలిగినటువంటి పువ్వులు కలిగిన కొండగోగు చెట్లకి ఆవిడ తన యొక్క తాను మొరపెట్టుకుంటుంది అని మనం ఆ కొండగోగు మొక్కల యొక్క ఔచిత్యాన్ని భావించవచ్చు. అందులో దోషమేమి ఉండదు. దైవతాని చయాన్యస్మిన్ వనే వివిధ పాదపే నమస్కరోమ్యహం తేభ్యో భర్తుశంసతమామృతాం. నమస్కరోమి, నేను మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నానమ్మా. ఎవరెవరికి? నానా వృక్ష వివిధ పాదపే, నానా వృక్ష సమావృతమైన ఈ వనమునందలి దేవతలందరికీ నమస్కారం చేస్తున్నాను. వనదేవతలకి. నన్ను ఈ రాక్షసుడు అపహరించి తీసుకుని పోతున్నాడని మీరు శ్రీరాముడితో చెప్పండి. యాని కానిచిదప్యత్ర సత్వాని నివసంచుత. కొండగోగులకి చెప్పింది, ప్రశ్రవణం గిరికి చెప్పింది, మరి గోదావరి నదికి చెప్పింది, వనదేవతలకి చెప్పింది, ఇంకా అక్కడ ఉన్నటువంటి మృగాలన్నింటికి. యాని కానిచిదప్యత్ర సత్వాని నివసంచుత. ఈ అడవిలో, ఈ దండకలో, ఈ జనస్థానంలో ఏ ఏ రకాలైనటువంటి జంతువులు నివసంతి ఉంటున్నాయో సర్వాణి శరణం యామి, అన్ని మృగాలకి నేను శరణు వేడుతున్నాను. మృగ పక్షి గణానపి, మృగములు పక్షులు వాటి యొక్క గణములు, ఆ మృగపక్షి సమూహాలన్నింటికి నేను శరణు వేడుతున్నాను. హ్రియమాణాం ప్రియాం భర్తు ప్రాణేభ్యోపి గరీయసిం. నా భర్తకి ఆయన ప్రాణాల కంటే నేనే ఎక్కువ ఇష్టురాలని, అటువంటి నన్ను హ్రియమాణం అపహరించి కొనిపోబడుతున్నాను అని మా వివశ అపహృత సీత రావణేనేతి. అది వివశ, అసహాయురాలై నిస్సహాయురాలై ఏ విధంగానూ ఎదిరించలేని అబలనవటం చేత, బలహీనురాలనవటం చేత, ఏమీ చెయ్యలేని వివశమైన స్థితిలో ఉన్నటువంటి నన్ను బలవంతంగా రావణాసురుడు అపహరిస్తున్నాడు అని మీరు చెప్పండి. నేను ఇష్టపూర్వకంగా వెళ్తున్నది కాదు. ఇష్టపూర్వకంగా అమ్మవారిని అణువు కూడా ఎవరు కదిలించలేరు, అది వేరే సంగతి. కానీ చెప్పటం మాత్రం ఇలాగే చెప్తుంది అమ్మవారు. ఏమంటున్నది? విదిత్వా మాం బాహుగు అముత్రాపి మహాబల ఆనేష్యతి పరాక్రమ్య వైవస్వత కృతామపి. యముడే నన్ను అపహరించి తీసుకొని పోయినా సరే ఆనేష్యతి, మళ్ళీ తిరిగి తీసుకుని రాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నా పరాక్రమం నా భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడిలో ఉన్నది. విదిత్వా మాం, నన్ను గురించి తెలుసుకొని, మహాబాహు అముత్రాపి, ఈ లోకంలోనే కాదు, అముత్రాపి స్వర్గలోకం కాదు, ఇక్కడ స్వర్గలోకం దేవేంద్రుడితో పని లేదుగా. యమలోకంలోకైనా సరే, స్వర్గలోకంలో ఉన్నా లేదా యముడే నన్ను అపహరించిన అముత్ర, ఈ 2 లోకాలు, స్వర్గలోకం యమలోకం, ఈ 2 లోకాల్లో ఎక్కడున్నా నన్ను నా భర్త తీసుకుని రాగలనన్న ధైర్యం నాకు గట్టిగా ఉన్నది. విదిత్వా మాం
మహాబాహు అముద్రాపి మహాబల ఆనేష్యతి పరాక్రమ్య వైవస్వత కృతామపి సా తదా కరుణావాచో విలపంతి సుదుఃఖిత కరుణావాచో విలపంతి కరుణా దీనంగా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే వనస్పతిగతం గృధ్రం దదర్శ ఆయతలోచన ఆ చెట్టు మీద ఉన్న ఒక పక్షిని జటాయువుని ఆయతలోచన విపారిన ఒక్కసారి కళ్ళు తెరిచి గట్టిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఎవరు కనిపించారు? వనస్పతి సమారూఢం వనస్పతి మీద ఆసీనుడయ్యినటువంటి గృధ్రం జటాయువుని ఆమె చూచింది. కళ్ళు విపార్చి చూసేసరికి ఆ నీళ్లలో కొట్టుకుని పోయేవాడికి ఒక గడ్డి పరక దొరికినట్లు ఆ జటాయువు అమ్మవారి కంట పడ్డాడు. సాతముద్వీక్ష్య శుశ్రోణి రావణస్య వశంగత ఇప్పుడు ఆవిడ ఎలా ఉంది? రావణుడి యొక్క అధీనంలో ఉన్నది. తముద్వీక్ష్య ఆ జటాయువుని చూసి సమాక్రందతు బాగా గట్టిగా ఒక్క కేక పెట్టింది. భయపర దుఃఖోపహతయా గిర భయపరా గిర దుఃఖోపహతయా గిర భయం దుఃఖం రెండు ఆవిడ ఆ కంఠంలో రెండు సమానంగా వినిపించే విధంగా ఏమంటుంది? జటాయో పశ్యమాం ఆర్య, హే ఆర్య, ఓ ఓ గౌరవనీయుడైనటువంటి ఓ మహానుభావుడా, ఓ జటాయు పశ్య చూడు, మాం నన్ను హ్రియమాణమనాధవతు దిక్కుముక్కు లేని దాన్ని తీసుకుని పోయినట్లుగా నన్ను తీసుకుని పోతున్నాడు ఈ రావణాసురుడు. చూడు, నా వంక చూడు. అనేన రాక్షసేంద్రేణ కరుణం పాపకర్మణ కరుణాం మాం పశ్య. ఈ పాపకర్ముడు నన్ను తీసుకుని పోతున్నాడు. నైష వారయుతుం శక్య తవ, నువ్వు వీడిని వారించలేవు, నువ్వు వృద్ధుడివి, 60,000 సంవత్సరాలు జీవించిన వాడివి. క్రూరో నిశాచర, వీడు క్రూరుడు. వారయుతం నశక్య, నివారించటానికి వీల్లేనివాడు, క్రూరుడు, నిశాచరుడు. సత్వవాన్ జితకాశి చ సాయుధశ్చైవ దుర్మతికి, వీడు జయించే సామర్థ్యం కలవాడు. జితకాశి, జయించే సామర్థ్యమే వీడికి ఉంది. వీడికి అపజయం తెలియదట ఇంతవరకు ఎప్పుడూ కూడా. సాయుధ, ఆయుధాలు ఉన్నాయి వీడి చేతుల్లో. పైగా దుర్మతికి, స్వభావరీత్యా చాలా దుష్టుడు ఈ రావణాసురుడు. ఇటువంటి వాడు నన్ను అపహరించి తీసుకొని పోతున్నాడు. నువ్వు చూడు, హే జటాయో ఆర్య తాత పశ్యమాం అంటున్నది. రామాయతు యథాతత్వం జటాయో హరణం మమ లక్ష్మణాయ చ తత్సర్వం ఆఖ్యాతవ్యమశేషత. నువ్వు వచ్చి వీడితో యుద్ధం చేయమని అంటం లేదు. ఇప్పుడు నువ్వు చూస్తున్నావుగా, నన్ను చూడు, పశ్యమాం, నన్ను చూడు. నన్ను ఈ రావణాసురుడు, ఇదిగో ఇటువంటి లక్షణాలు కలిగిన రావణాసురుడు అపహరించుకుపోతున్నాడు. లక్ష్మణుడికి శ్రీరామచంద్రుడికి నువ్వు ఈ విషయాన్ని చెప్పు అని ఖచ్చితంగా స్పష్టంగా జటాయువుతో అన్నది అమ్మవారు. ఇంకా ఏ విధంగా తర్వాత జటాయువు ఏం చేస్తాడు అనే విషయాన్ని మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.